సంతోష్ నగర్లో శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పండుగ దేవస్థానం వారు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. చైర్మన్ యుగంధర్ రెడ్డి, ప్రధాన అర్చకులు నల్లతీగల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనానికే వేచి చూస్తారు. అలాగే స్వామివారిని ఉదయం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ఉత్తర ద్వారం గుండా ప్రవేశంతో భక్తులు ఉత్తరం నుంచి స్వామిని దర్శించుకుంటారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మండలం జిల్లెలగూడలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అనగా తేదీ 23/12/2023 రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటి వరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. సుమారు 80,000 వరకు ఇప్పటికి రావడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు ఇలాగే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని మీ ద్వారా కోరడం జరిగినది. అలాగే వారికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యం, క్యూ లైన్లు ఏర్పాటు కానీ, వైకుంఠ ద్వార దర్శనం, అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాదములు, తీర్థ ప్రసాదములు అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా కోరడం జరిగినది.